వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. కొద్ది నెలలుగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం పైనే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య శామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఎక్కడికెళ్ళినా జంటగా కనిపిస్తున్నారు. గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్ళింది. ఆ తర్వాత తన సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేతిని పట్టుకుని వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి రాజ్ నిడుమోరు అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్ నిడుమోరు భార్య శ్యామలీదే ఆ వీడియోను ఉద్దేశిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత శామ్ ఇంత హ్యాపీగా కనిపించింది లేదు. గత 4 ఏళ్లుగా ఆమె మూడ్ ఆఫ్ గానే కనిపించింది. మూవీ ఈవెంట్స్ లో అయితే కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతోంది. తన గురించి పొగిడినా చాలు ఎమోషనల్ అవుతోంది. తెరపై లవ్ స్టోరీ చూసినా ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగేవి. ఇంటర్వ్యూలోనూ తన మనసు ఎంతో భారంగా ఉందన్నట్టు కనిపించేది. దానికి తోడు మయోసైటిస్ వ్యాధి తనని మరింత కృంగదీసింది. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకుని మయోసైటిస్ చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకున్న ఆమె ఇటీవల నిర్మాతగా మారింది. ట్రాలాలా పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించింది. శుభం మూవీ తెరకెక్కించింది. ఈ మూవీ ప్రమోషన్స్ నుంచి శామ్ ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది. అప్పటి నుంచి తను ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని అభిమానులతో పంచుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో జంటగా కనిపిస్తోంది. ఫ్లైట్ లో అతడి భుజంపై వాలి ఫోటో షేర్ చేసి ఒక్కసారిగా రూమర్స్ కి తెరలేపింది. అప్పటికే సమంత్ రాజ్ నిడుమోరుతో డేటింగ్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆమె పోస్టులు వాటికి మరింత బలాన్ని ఇచ్చాయి. ఇటీవల దుబాయ్ వెకేషన్ లో కూడా రాజ్ నిడుమోరుతో కనిపించింది. ఆ మధ్య స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో రాజ్ నిడుమోరు చేయి పట్టుకుని కనిపించింది. 2 రోజుల క్రితం సమంత దుబాయ్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా ఆనందంగా కనిపించింది. చిన్న పిల్లల అల్లరి చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ఇందులో ఓ వ్యక్తి చేయి పట్టుకుని ఊపుతూ కనిపించింది. అది రాజ్ నిడుమోరు అని అర్థమైపోయింది. దీంతో మరోసారి వీళ్ళిద్దరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే సమంత రాజ్ నిడుమోరుతో కలిసి పోస్ట్ చేస్తుంటే మరోసారి ఆయన భార్య శ్యామలీదే సోషల్ మీడియాలో వేదికగా ఆసక్తికర పోస్ట్ పెడుతోంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 2 కోట్స్ షేర్ చేస్తుంది. తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి అని తన పోస్ట్ లో ఉంది. అలాగే మరో పోస్ట్ లో నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు, అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు అని రాసింది. అయితే సమంత వీడియో పోస్ట్ చేసిన తర్వాత శ్యామలి ఇలాంటి వార్నింగ్ పోస్ట్ చేయడంతో అవి వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది సమంతకు కౌంటర్ లా ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.